ఆ! ప్రియాంక ప్రసంగం కూడా చాలా బాగా ఆకట్టుకున్నట్టుగా అనిపించింది. నిన్న టీవీలో చూస్తా ఉంటే ప్రజల నుంచి రెస్పాన్స్ కూడా అట్నే ఉంది. కానీ అయోధ్య రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్‌లో కేవలం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కొన్ని హామీలను కాపీ కొట్టి మళ్ళీ అవే చేస్తాము అన్నట్టుగా ఉంది తప్ప కొత్తదనం కనిపించలేదు అనేటువంటి విమర్శ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఒకటి రెండు చెప్తాను. ఏది చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళకు కొంత పెన్షన్ ఇవ్వడం ఒకటి. అట్నే టీఆర్ఎస్ పార్టీ 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే 4000 ఇస్తామని చెప్పడం. ఇట్లాంటివన్నీ కొద్దిగా వాళ్ళని కాపీ కొట్టినట్టుగా అనిపించిందని విమర్శలు అయోధ్య రెడ్డి గారు దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ముందుగా ప్రసాదన్న మీకు ఛానల్లో ఉన్న మన మిత్రులు కృష్ణమూర్తి అన్నకు నమస్కారం, ఐమన్ న్యూస్ వీక్షకులకు నమస్కారం అన్న. అయితే ఇప్పుడు కూడా ప్రజలకి హామీలు ఎప్పుడు సొంతంగా పార్టీల అవసరాల కంటే ప్రజల అవసరాలను గుర్తించడం మీద ఉంటుంది. ఇవాళ తెలంగాణ ఏర్పాటు చేసుకున్నదే నిధులు నియామకాలు మనకు తెలుసు. మీరు కృష్ణమూర్తి అన్న, మనము జర్నలిస్టులుగా వివిధ అభిప్రాయాలున్న వివిధ వైఖరులున్న యాజమాన్యాల కింద పనిచేసిన తెలంగాణకు అనుకూలమైన ఏర్పాటు కావాలనే జెండాను మాత్రం ఎప్పుడు కిందిరించాలి. మన అంతిమ లక్ష్యం మీదైనా మాదైనా లేకపోతే తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులదైనా అంతిమ లక్ష్యం తెలంగాణ మీద నీళ్లు వారాలి. ఎక్కడో హైదరాబాద్ తెలంగాణలో వస్తున్న ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి. తెలంగాణ నిరుద్యోగులకు అందాలి, తెలంగాణ యువకులకు అందాలి అనేది మన పోరాటంగా కొట్లాలి. కానీ 9 ఏళ్ల నుంచి మనం చూసినాం, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎప్పుడైతే తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు, అప్పటి నుంచి తెలంగాణ ప్రజల్ని రోజుకొక రూపం మార్చి అన్ని రూపాల్లో ముందు చేసే ప్రయత్నం జరుగుతున్నది తప్ప తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువకుల కోసం పోరాడిన వారిని దృష్టిలో పెట్టుకొని పని జరుగుతుందని మీకు ఇక్కడ కనిపించినట్టు మీరైతే అనుకుంటున్నారని నేను అనుకుంటలేను. అదే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఏర్పాటు కోసం రాజకీయంగా నష్టపోయి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రాదు, ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలంగాణలో తెలిసి తెలంగాణ ఏర్పాటు చేసినందుకు ఆంధ్రాలో మాకు తెలంగాణ కాంగ్రెస్ మీద కక్షపూరితంగా ఉంటారు ప్రజలు అని అక్కడ అర్థమై రాజకీయంగా నష్టపోయి కూడా తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ చొరవ మీరు కూడా కాదనలేని నిజం. అది కళ్ళ ముందు కనపడుతున్నది. 9 ఏళ్ల తర్వాత ఒకసారి పరిస్థితులను మనం రివ్యూ చేసుకుంటే ఎప్పుడైతే తెలంగాణ ఆశలు ఆకాంక్షలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పూర్తిగా భిన్నంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమ కాలంలో ఏం కోరుకున్నారో వాటికి పూర్తి కాంట్రాస్ట్ గా పనిచేస్తూ వచ్చింది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. దీన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కొంత చెప్పిన రకరకాల కారణాల వల్ల ప్రజలు నమ్మకపోము, కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఫల్యము, గత ఎన్నికల ఫలితాలు చూసినాం. అయితే ఈ ఎన్నికల కోసం వచ్చినప్పుడు ఎన్నికల ఆలోచనలు వేరు. అదే సమయంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలని గుర్తించి వాటిని అడ్డడం అనేది మా బాధ్యతగా భావిస్తున్నాం. రాజకీయాలలో ఒకసారి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, ఇంకోసారి ప్రతికూలంగా ఉంటాయి. ఎన్నో రాజకీయాలు చూసిన వాళ్ళు అందరికీ అది కూడా చెప్పగలిగేదే. అదే సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మేము ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ విద్యార్థినులు, ముఖ్యంగా బాలికలు చదువుకోవడానికి వచ్చే ఆర్డిల్స్ దగ్గరలో పాఠశాల లేకపోవడం, దూరం పోవాల్సి వచ్చినప్పుడు సౌకర్యాలు సరిగా లేకపోవడం, వాళ్ళని అడ్రస్ చేయడానికి కోసం ఉచితంగా ఎలక్ట్రిక్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది. అదే సమయంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, అమరవీరుల త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఫలాలను అనుభవిస్తున్న మన మీద తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కనుక విస్మరిస్తే, తెలంగాణ అమరవీరుల త్యాగాలను మనం పట్టించుకోకపోతే, గుర్తించకపోతే అది తెలంగాణకు మంచిది కాదు అనే ఉద్దేశంతో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏటా 25,000 రూపాయలను ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది. అదే సమయంలో నిరుద్యోగ భృతి అనేది మీరు ఒక మాట అన్నారు, అది మేము గతంలో కూడా 3,000 రూపాయలని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుంది, అధికారంలోకి ఎన్నికల వాగ్దానం ఇస్తుంది అని తెలిసిన తర్వాతనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 3,016 రూపాయలు అనేది ప్రకటించాడు. అంతకంటే ముందు నిరుద్యోగ భృతి మాట్లాడితే ఇదే కేటీఆర్ మాట్లాడిన మనం తీసుకో ప్రసాద్ అన్న, నిరుద్యోగులు అంటే ఎవరు, నిరుద్యోగులను ఎట్లా లెక్క తీస్తావు, ఎంతమందికి ఇస్తావు, ఏంది అనే క్వశ్చన్ వేసిండు. కానీ అవన్నిటిని మర్చిపోయి వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో 3,016 రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నది. అంటే వాళ్ళకు ప్రజలను మోసం చేయడానికి ఏ అవకాశాన్ని వాడుకుంటారో అవకాశాన్ని వాడుకోవడం తప్ప ప్రజల అభివృద్ధి పట్ల కానీ, తెలంగాణ యువకులు, ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల
నిరుద్యోగులకి ఆ మేలు చేద్దామని లేకపోతే వాళ్ళ పక్షాన్ని ఆలోచిద్దామనే కనీస సోయి కాన్షియస్ లేకుండా పనిచేసారు కాబట్టి వాటిని అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ₹1,000 ఇవ్వడానికి వాగ్దానం చేసింది. ఇట్లానే మిగతా ఇంతకుముందు గతంలో కూడా చూసినాం, రైతులకు మనం ఏం చేయగలము, రైతులను ఎట్లా కాపాడుకోవడానికి అనుసరించే వరంగల్ డిక్లరేషన్